స్వార్ వ్యవస్థాపకులు, దైవ సేవకులు పాస్టర్ జీవన్ గారు, వారు ఎంతగానో ఈ ఛానల్ను అనేకుల రక్షణార్థమై ఉపయోగపడుతున్నటువంటి ఈ ఛానల్ను బట్టి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు మరి దైవ సేవకులకి తెలియపరుస్తున్నా. సంఘానికి కూడా ప్రభు దీవెనలు కలుగునుగాక. మనం దేవుని వాక్యములకు వెళదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 18-19 వచనాల్లో రాయబడినటువంటి మాటలు బహుజాగ్రత్తగా మనము విందాం, ధ్యానిద్దాం. 18వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరల వచ్చున్నట్లు ఇలాగు చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రియులారా, చదువుబడినటువంటి వాక్య భాగంలో ఈలాగు చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఈలాగు, ప్రైజ్ ది లార్డ్, ఏమంటున్నాడు? ఈలాగు చేయవలనని మిమ్మును ఎక్కువగా బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు తెలియపరుస్తున్నాడు, సంఘానికి చెబుతున్నాడు. సంఘమును బతిమాలుకొనుచున్నాడట. ఈలాగు చేయాలి మీరు, ప్రియులారా, సంఘమా, ఈలాగు చెయ్యాలి. ఏం చేయాలి? పైన చూసినట్లయితే మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మా నిమిత్తము ప్రార్థన చేయాలని మరెక్కువగా మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. ఏమని ప్రార్థన చేయాలి? మనకొచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏమని ప్రార్థన చేయాలి? పౌలు గారు ఏం చెప్పారంటే, ఏమడుగుతున్నాడంటే, మా నిమిత్తం ప్రార్థన చేయండి. మరి సంఘం అంటుంది, ఏమని ప్రార్థన చేయాలి? సంఘము అయినా, సేవకులైనా, దైవ ప్రజలుగా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయమంటే, ఒకటి ఆర్థికపరమైనటువంటి అవసరతల కొరకు ప్రార్థన చేస్తారు. 2 ఆరోగ్యపరమైనటువంటి అవసరతల కొరకు ప్రార్థన చేస్తారు. 3 ఆత్మీయమైనటువంటి అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేసినా ఈ 3 అంశములు కాకుండా మరి దేని కొరకు ప్రార్థన చేయరు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, వీటి కొరకు ప్రార్థన చేయట్లా, మరొక కోణములో మనము ప్రార్థన చేయాలని ఆయన మనల్ని బతిమాడుతున్నాడు. మరొక కోణములో మనం ప్రార్థన చేయాలి. ఇంతవరకు
మనము ఈ 3 విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, ఏ 3? ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యకరంగా ప్రార్థన చేస్తూ ఉంటే మంచిదే. అయితే ఈరోజు మరొక కోణములో మరొక విధంగా మనం ప్రార్థన చేయాలని పౌలు గారు ఆశిస్తున్నారు. అలాగే ప్రభుని యేసుక్రీస్తు కూడా తనతో ఉన్న శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళకు కూడా మరొక విధంగా ప్రార్థన చేయమని ప్రభు వారి ఎదుట చూసేటట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు 3 విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు గారు కూడా 3 విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏమిటో ఈరోజు మనము క్లుప్తముగా నేర్చుకుందాం. ఇప్పుడు మనకు వచ్చిన ప్రార్థన పక్కన పెట్టి అంటే చేయకుండా చేయబాకండి అని కాదు, కానీ అవి కూడా చేద్దాం. కానీ ఈరోజు పౌలు గారు ఏ విధంగా ప్రార్థన చేయమంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఈ 2 విషయాల్లో కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే చూడండి, పౌలు గారు దేని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు? కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక ఏంటి? కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక బైబిల్లో ఉన్న వారందరూ తిండి 13వ అధ్యాయము, కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదువుకోవాలి. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని, చూడండి, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాము. దేవుని ప్రార్థన చేస్తున్నాడంట. ఏ దుష్కార్యమైనను చేయకుండా ఉండాలని మేము ప్రార్థన చేయుచున్నాము. ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, పౌలు గారు చేసిన ప్రార్థన మనకు ఒక మాదిరిగా ఎంచుకొని, పౌలు గారు ఏ దుష్కార్యము చేయకుండా జీవించాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. అలాగే నా జీవితములో ఎటువంటి దుష్కార్యములు చేయకుండా బ్రతకాలి. నేను దుష్కార్యములు అంటే ఈవిల్ యాక్టివిటీస్, సాతానుకు సంబంధించిన కార్యాలు, చెడు కార్యాలు, దుష్ట కార్యాలు, దుర్మార్గపు కార్యాలు కాదండి. వాడు ఒప్పుకోడు అనమాట. సైతాన్ గాడు, వాడి గురించి మనం పసికడుతున్నాం కదా, వాడు పనులు అట్టా ఉంటాయి. ఇక్కడ పౌలు గారు సంఘమును కోరుతున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ఏ దుష్కార్యము చేయకుండా జీవించాలన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం. పౌలు గారి యొక్క ఉద్దేశమే మన ఉద్దేశముగా ఉండాలి. పౌలు గారి యొక్క ఉద్దేశమే మన యొక్క ఆశగా ఉండాలి. పౌలు గారి యొక్క తృష్ణే మన యొక్క తృష్ణగా ఉండాలి. ఏముండాలి? ఏ దుష్కార్యము చేయకుండా, దేవా మేము నీ సన్నిధిలో చక్కగా పెంచబడాలి,
ఏ దుష్కార్యము చేయకుండా మీ సముఖములో, మీ ఎదుట, మీ కనుదృష్టి ఎదుట మేము జీవించాలి. ఎప్పుడైనా ఇలాగ ప్రార్థన చేసి ఉంటామా మనం? దేవా, నేను పాపములో పడకుండా పరిశుద్ధంగా జీవిస్తూ మీకు ప్రీతికరమైన సేవ చేయాలి. కాబట్టి పాపం వైపుకు పరిగెత్తనివ్వకుండా పరిశుద్ధమైన జీవితం జీవించుటకు నాకు సహాయం చేయము అని ప్రార్థన చేస్తుంటామా మనం ఎప్పుడైనా? వాస్తవానికి మనం చేసే ప్రార్థన ఏంటంటే, వాడు చచ్చిపోతున్నాడు, వాడు బతికించు, ఈమె అప్పుల్లో ఉంది, ఆ అప్పులు తీర్చు, పిల్లడు 3 సార్లు ఫెయిల్ అయ్యాడు, వాడిని పాస్ చేయించు, వివాహము తలపెట్టాము, వివాహము జరిగించు, ఈ ప్రార్థనలు చేసుకుంటా పోతూ ఉంటాం అని. ఈ ప్రార్థనలు చేసుకోవాలి, అవి అవసరం. అయితే ఎట్ ద సేమ్ టైం మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, మన కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. మన కొరకు అంటే మన భౌతికమైన అవసరతల కొరకు కాదు, మన ఆత్మీయ అవసరతల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మనకు మనమే ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, సహోదరుడు పాపంలో పడనీయకుండా కాపాడయ్యా, ఈ సహోదరి పాపంలో పడనీయకుండా చేయయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. అయ్యా, నేను కూడా నా పాదాలు కూడా తడబడకుండా, నేను కూడా జాగ్రత్తగా నడవటానికి, కుడి ఎడములు తొలగకుండా మీరు చూపించే మార్గములో మీరు మాకు అనుగ్రహించినటువంటి కట్టడములను, శాసనములను గైకొనుచు నిర్దోషముగా పరిశుద్ధముగా జీవించేటటువంటి కృప మాకు దయచేయి అని ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటాం మనము? నేను పాపము చేయనీయకుండా నన్ను కాపాడు నాయనా, పాపము చూడకూడనట్లు నా కన్నులు తిప్పివేయి నాయనా, పాపములో నా పాదాలు పడకుండా నా పాదములు క్రీస్తునే బండ మీద నిలబెట్టు తండ్రి. నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడినిగా చేయి నాయనా. ఎదుటివాని యొక్క మేలును చూచి అసూయపడేవాడినిగా కాకుండా, వారి యొక్క నష్టాన్ని మేము కోరుకోకుండా, వారి క్షేమాల కొరకు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులుగా మమ్మల్ని చేయనైనా. చూడండి, అంటే మనము మన కొరకు ప్రార్థన చేసుకోవటం, తర్వాత ఇతరుల కొరకు ప్రార్థన చేయటం. అసలు నేను ఎలా ఉన్నాను, అసలు నేను ఏ యొక్క ఆశలతో, ఏ వాంఛలతో, ఏ కోరికతో నేను జీవిస్తున్నాను, నా మనస్సాక్షి బాగున్నదా? చూడండి, దావీదు భక్తుడు అంటాడు, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. చూడు ఎంత చక్కగా దావీదు తన కొరకు దేవుణ్ణి ఎదుటి పెట్టుకొని, దేవా నన్ను పరిశీలించు నాయనా, నన్ను పరిశోధించు నాయనా, నన్ను పరీక్షించు నాయనా. ఎందుకంటున్నాడు చెప్పండి? మీరు పరీక్షిస్తే నాలో ఉన్న లోపాలు కనబడతాయి. మీరు పరిశీలిస్తే నాలో ఉన్నటువంటి అణువుగా ఉన్న ఆ పాపం కూడా కనబడతాయి. పౌలు గారు మరొక కొరింథీ సంఘానికి రాస్తున్నాడు మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో,
ఏమని? ఎవడైనను ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగువారు తమను తాము పరీక్షించుకొనవలెను. ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి, తను తాను విమర్శించుకొనవలెను. సెల్ఫ్ ఎగ్జామినేషన్, అది అర్థమైందా? సెల్ఫ్, తమకు తాము పరీక్షించుకోవటం. ఇక్కడ పౌలు గారు కూడా అదే చేస్తున్నారు. ఏ దుష్కార్యము చేయకుండానట్లు, ఏ దుష్కార్యము చేయకుండానట్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాం. మీరు ఏ దుష్కార్యము చేయకూడదు, ఏ దుర్మార్గతలో పడకూడదు, ఏ దుష్టత్వములో నిలవకూడదు. అందు నిమిత్తము నా దేవుని ఎదుట మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. నీవు నేను చేయాల్సింది, నా అనుదిన జీవితములో ఏ దుష్కార్యమునైనను ఆశిస్తున్నానా? ఆశించకూడనిది, యోచించకూడనిది నా హృదయములో మెదులుతుందా? అలాగైతే దాన్ని నేను తీసివేసుకోవాలి. పౌలు గారు అంటున్నారు, చేదైన ఏరు ఏదైనా మీలో మొలుస్తుందేమోనని ఏం చేయాలంటే దాన్ని తుంచిపడేయాలి, తీసివేయాలి. నీ హృదయం మీద, నీ మనస్సు మీద పడుతున్న నలుసు, చిన్న అణు వంటి పాపము కూడా నీకు తెలుస్తుంది. నీ మనసు మీద పడే, ఇప్పుడు మన శరీరం మీద పడే చిన్న వస్తువు కూడా మనం పసిగడతామా లేదా? ఏమండి, వెళ్తున్నాం, చిన్న చెక్క ముక్క పైన పడినా కూడా ఏమనుకుంటాం మనం? దాన్ని చూసుకొని అంటాం. చిన్నవి పడుతున్నా కూడా మనం మన దేహం మీద పడేయకుండా మనం జాగ్రత్త చేసుకుంటాం. అలాగే మన మనసు మీద, మన హృదయం మీద పడుతున్నటువంటి మచ్చ, మరక, ఇవి కూడా మనము బహు జాగ్రత్తగా కనిపెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎఫెసీ పత్రిక 5:25 చూసినట్లయితే, మచ్చైనను ముడతైనను కళంకమునైనను అట్టిది ఏదైనను ఉండకుండానట్లు చదువునా? ఎఫెసీ పత్రిక 5:20 చదువు. సంఘమును ప్రేమించి అది కలంకమైనను, సంఘమును ప్రేమించి కలంకమైనను, బాగా వినాలి, సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను. అబ్బా చూడండి ఎంత మంచి, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను, మహిమగల వ్యక్తిగాను, ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, ఆ వ్యక్తిని నిలబెట్టుకోవాలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, అంటే ఆ వ్యక్తి కొరకు, ఆ సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకునెను. ఎందుకు? మనస్సులో పడుతున్నటువంటి మచ్చైనా
చదువునా, మచ్చైనా కళంకమైన ముడతైన, మనసు మీద పడుతున్న మచ్చైన కళంకమైన ముడతైన, అది ఏదైనాను ప్రియులరా, అందుకే ఇక్కడ ఉన్నాడు, ఏ దుష్కార్యమును చేయకుండానట్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఏ దుష్కార్యం చేయకూడదు, ఏ దుష్కార్యాన్ని ఆశించకూడదు. మన జీవితంలో యాజ్ ఎ బిలీవర్గా, యాజ్ ఎ క్రైస్తవుడిగా, క్రిస్టియానిగా, యాజ్ ఎ సేవకుడుగా, సర్వెంట్ ఆఫ్ గాడ్, సేవకుడుగా ఏ దుష్కార్యము మనము చేయకుండా మనము ఓ ప్రత్యేకమైన జీవితము జీవించాలని మనము మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఇతరుల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకటి. రెండోది చూడండి, రెండోది పౌలు గారు ఇంకేం ప్రార్థన చేస్తున్నాడు? మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. రెండోది చూడన్నా, మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. రెండోది ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? మేలైనది చేయవలెనని. అంటే ఏం చేయాలంట? మేలైనది మనము చెయ్యాలని ప్రార్థన చేస్తున్నాడట. ఎంత మంచి ఆశో. రెండోదిగా మనము మేలైన దానిని చెయ్యాలి, మేలైన దాన్ని చెయ్యాలి. ప్రభువా, నేను ఒక వ్యక్తికి మేలుకరంగా, సంఘానికి మేలుకరంగా, సమాజానికి మేలుకరంగా, కుటుంబానికి మేలుకరంగా, బిడ్డలకు మేలుకరంగా, మేలు జరిగేటట్లుగా, మేలు కలుగేటట్లుగా నన్ను మార్చుమని ప్రార్థన చేయాలి మనం. హల్లెలూయా. మేలు కొరకే నన్ను బ్రతికించు. ఆమేన్. చెప్పండి పిల్లరా. ఎదుటివాని మేలు కొరకు నన్ను బ్రతికించు. సమాజము మేలు పొందినట్లుగా నన్ను బ్రతికించు. సంఘము మేలు పొందినట్లుగా నన్ను బ్రతికించు. నన్ను కొరకు నా నిమిత్తం 10 మంది ఆనందించేటట్లుగా నన్ను బ్రతికించు. ఎదుటివారు మేలు పొందాలి దేవా. నేను బ్రతుకుతున్నానంటే ఏదో బ్రతకటం కాదు కానీ, ప్రియుడా నా తండ్రి, నేను ఒక్కరోజు బ్రతుకుతున్నానంటే 100 మంది మేలు పొందాలి. ఆమేన్. ఒక క్షణము బ్రతుకుతున్నానంటే ఎందరో మేలు అనుభవించేటటువంటి వ్యక్తులుగా, మేలు అనుభవించే దినాలుగా, మేలు కలిగేటటువంటి ఘడియలుగా నన్ను చేయి నాయన. నన్ను అలాగ చేయి. నా బ్రతుకు జీవితము ఒక వ్యక్తికి కీడు కలిగేటట్లుగా బ్రతకూడదు నాయన. ఒక వ్యక్తికి కీడు జరగకూడదు నాయన. ఒక వ్యక్తికి కీడు కల్పించేవాడుగా ఉండకూడదు నాయన. ఒక వ్యక్తి మీదకి కీడు వచ్చేటట్లుగా నన్ను జీవించనివ్వకుండా కాపాడు తండ్రి. నేను ఒక వ్యక్తికి మేలుకరంగా ఉండాలి తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందుకు నన్ను ఏం చేయాలా? అందుకు మేలు చేయి నిమిత్తమే నన్ను జీవించు నాయన, నన్ను జీవింపు చేయి నాయన అని ప్రార్థన మనము చేసేవాళ్ళం. పౌలు గారు ఒకటి, దుష్కార్యము, ఏ దుష్కార్యము చేయకూడనట్లు నా దేవుడు ఎదుట నేను ప్రార్థన చేయుచున్నాను. రెండోదిగా మేలు చేయవలెనని ప్రార్థన చేయుచున్నాను. మన వంశం ఏంది? మా నిమిత్తము
ప్రార్థన చేయుడి. హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న 18 వచనంలో మా నిమిత్తం ప్రార్థన చేయండి. మా నిమిత్తం ప్రార్థన చేయమంటున్నాం. ఏమని ప్రార్థన చేయాలి? ఏ దుష్కార్యము చేయకుండానట్లు ప్రార్థన చేస్తున్నాం. మేలు చేసేవాళ్ళముగా మేలైనది చేయాలని ప్రార్థించుచున్నాను. ఆమేన్. బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఎందరో మేలు చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. చూసారు కదా మేళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము మేలు చేయాలి. ఉదయం లేస్తే సాయంకాలం వరకు మేలు చేసేవాళ్ళముగా ఉండాలి. ఎందుకు చేయాలి మేలు? యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం గాని మనం చూస్తే, చదువునా? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. వచ్చేదనంటే ఇంట్లో నుంచి కాదు, సమాధులలో నుండి వచ్చు. ఇంకా పైనుంచి చదువునా? ఒక కాలము వచ్చుచున్నది, దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని చూడండి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు సమాధులలో నుండి బయటికి వచ్చేదరు. రేపు మనం ప్రభు రాకపోతే, మన ఆయుష్ తీరిపోతే మనం కూడా సమాధి చేయబడతాం కదండి. చక్కగా మంచి సేవకుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా సమాధి చేయబడతాం. మనం అంతటితో అయిపోయింది అనుకోకూడదు. మనం అయిపోదు, అసలు ప్రారంభం అవుతుంది. అప్పుడే అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఈ జీవితం ఏంది? పిచ్చి జీవితం ఇది. మనం జీవించే జీవితం పిచ్చి జీవితం. మనం చనిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నిజమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడంట మనం అలాగే మరవబడము. భూమిలో అలాగే మరిచిపోజాలకుండా మరవబడము. ఒక కాలం వస్తుందంట. ఏ కాలం అది? ప్రభు వచ్చే కాలం, ప్రభు దిగి వచ్చే కాలం, పరిశుద్ధ దేవదూతలతో దిగి వచ్చే కాలం. ఆ కాలమున మేలు చేసి సమాధి చేయబడినటువంటి వారు, కీడు చేసి సమాధి చేయబడిన వారు, వీరిరువురు బయటకు వస్తారట. ఎందుకు వస్తారు? మేలు చేసిన వారు ఎందుకు వస్తారంటే జీవపు పునరుద్ధానములోనికి వెళ్ళడానికి వాళ్ళు సమాధుల నుంచి వస్తారంట. కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానం పొందుకోవటానికి సమాధుల నుంచి వస్తారంట. ఇప్పుడు మనం మేలు చేసే వాళ్ళముగా ఉన్నామనుకో, మన స్థానం ఏంది? జీవపు పునరుద్ధానం. అంటే ఇక నో డెత్, ఇంక మరణము లేదు. ఇంక మరణము లేనటువంటి స్థలములోనికి వెళ్ళడానికి సమాధిలో నుండి వస్తాం. మనము ఎందుకు వస్తామంటే మనం మేలు చేసి ఉన్నాము కనుక. మనం భూలోకములో జీవించిన దినాలలో మనం మేలు చేస్తూ బ్రతికాము కనుక మనము జీవ పునరుద్ధానంలోకి వెళ్ళడానికి దేవుడు మనకు అనుమతి చేయవలనని ప్రార్థించుచున్నాము.
మనం ప్రార్థిస్తున్నామా? మన ప్రార్థనలో అలాంటి మాటలు ఏమైనా ఉంటాయా? అయ్యా ఉదయం లేపేవు నాయనా, ఈరోజు మేలైన చేయటానికి నాకు సహాయం చేయి నాయనా. ప్రార్థన చేద్దాం. అలాంటి ప్రార్థన కూడా మనం చేద్దాం. ఒకటి, దుష్కార్యం చేయనీయకుండా నన్ను కాపాడినైనా ప్రార్థన చేద్దాం. మేలైన చేయుటకు నన్ను నడిపించినైనా ప్రార్థన చేయి. మూడోది కూర్చోద్దు. పౌలు గారి యొక్క మూడు యొక్క ప్రార్థన అంశం చూడండి. 9వ వచనము. మేము బలహీనులమై ఉన్నను, మీరు బలవంతులై ఉండిన యెడల సంతోషించుదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. ఎటువంటి ప్రార్థన అండి పౌలు గారు చేసే ప్రార్థన! సంఘానికి నేర్పిస్తున్నాడు. మూడవ విషయం ఏంటంట? సంపూర్ణులు కావాలని ప్రార్థన చేయుచున్నాను. సంపూర్ణులు కావాలి. అసంపూర్ణులుగా మనము చనిపోకూడదు. అసంపూర్ణులుగా, సగం మాగి సగం మాగక. చూడండి, సగం మాగిన పండు ఎట్లా ఉంటుంది చూడండి. సగం మాగుతుంది, సగం మాగదు. ఆ పండు ఎలా ఉంటుంది తింటుంటే? చెప్పండి, మీరే చెప్పండి, ఎలా ఉంటుందండి? పొల్లగా, ఒగురుగా. వెరీ గుడ్, మంచి మాట చెప్పు. పొల్లగా, ఒగురుగా ఉంటుంది. తినగలమా? తినలేము. అదే చెట్టు మీదే సంపూర్ణంగా పండి కింద పడైతే అంత దూరానికి గమగమా వాసన వస్తుంది, స్మెల్ మంచి. ఆ పండుని ఎవరైనా తినాలని, ఎంతైనా కొని తినాలని ప్రయత్నం చేస్తారు. పిల్లరా, మన జీవితం కూడా సంపూర్ణులు అసంపూర్ణులు కాకుండా సంపూర్ణులుగా మారాలి. ఆమేన్. ఏది తక్కువ లేకుండా, ఏది కొదువు లేకుండా. ఒక ఇల్లు కట్టుకుంటామనుకో, ఏది కొదువు లేకుండా, నెక్స్ట్ వర్కే లేకుండా, నెక్స్ట్ తాపి పని లేకుండా, నెక్స్ట్ వుడ్ పని లేకుండా, నెక్స్ట్ ఐరన్ పని లేకుండా ఒక్కొక్కరు ఇల్లు కడితే సంపూర్ణంగా అంత సంపూర్ణం చేసి ఓపెనింగ్ చేస్తాడు గృహంలో, గృహప్రవేశం. కొందరేమంటే లిటిల్ పక్కన పెట్టుకుంటారు, పూర్తి కాదు. ఇంకా కొన్ని సీలింగు కావు. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా కట్టుకోవటానికి కావలసినటువంటి బడ్జెట్ వారికి లేదు. మన జీవితంలో కూడా చూడండి, మనం సంపూర్ణులు కాకుండా దేవుని దగ్గరికి మనం వెళ్ళకూడదు. సంపూర్ణులు కావాలి. ప్రేమలో సంపూర్ణం పొందాలి. సంపూర్ణులు కావాలి. ప్రేమలో సంపూర్ణత, పరిశుద్ధతలో సంపూర్ణత, శ్రమలో సంపూర్ణత, ఏమండి, నిరీక్షణలో సంపూర్ణత. బైబిల్లో చాలా వాటి విషయం సంపూర్ణముగా, విశ్వాసములో సంపూర్ణత. మనం సంపూర్ణులు కావాలని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. మరి నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? అసంపూర్ణంగా ఉంటే ఏమవుతుంది? జగడాలు వస్తాయి. సంపూర్ణంగా పండం మనం. అందుకే ప్రభు అంటాడు, కొరింథీ రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చదువు. అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి సహోదరులారా,
ఆ, పరిశుద్ధమును ఆ, దేవునికి అనుకూలమునైన ఆ, సజీవ యాగముగా ఆ. మీ శరీరములను ఆ. ఆయనకు సమర్పించుకొనుడని ఆ. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆ, ఇట్టి సేవ ఆ. మీకు యుక్తమైనది. ఉమ్, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉమ్, ఉత్తమమును ఉమ్, అనుకూలమును ఉమ్, సంపూర్ణమునై ఉన్న ఉమ్, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఉమ్. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరమును పొందుడి. రూపాంతరం అంటే సంపూర్ణము అన్నమాట. సంపూర్ణత అండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరమును పొందుడి. పైన మనం చూసినట్లయితే సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఆ, మీ శరీరములను ఆ. ఆయనకు సమర్పించుకొనుడని. అది మీ శరీరములను ఆయనకి ఏం చేయాలా? సమర్పించుకోవాలి. సజీవ యాగముగా. మనం బ్రతికి ఉండగానే మన అవయాలని ప్రభువుకి సజీవ యాగముగా సమర్పించుకుంటేనే మనం రూపాంతరం చెందుతాం, లేదా సంపూర్ణులు అవుతాం. ప్రాణం నుంచి చచ్చే వరకు మన మాట మారదు, మన చూపు మారదు, మన నడక మారదు, మన ఆశలు మారవు, బ్రతుకు మారదు. అలాగుంటే ఎలా సంపూర్ణం అవుతాం, రూపాంతరం చెందుతాం? చెప్పండి. ఈరోజు అమాయకంగా మోసపోతున్నాం, విశ్వాసులము సేవకులను కూడా. ఎప్పుడైనా మనము దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను సంపూర్ణ పరుచు తండ్రి, సంపూర్ణులుగా నన్ను మార్చుము, లేదా రూపాంతరము పొందినట్లుగా చేయము అని ప్రార్థిస్తుంటాము. మనము ప్రార్థన చేస్తామా? పౌలు గారు కొరింథీ సంఘానికి నేర్పిస్తున్నాడు. సంపూర్ణులు ఒకటియే, సంపూర్ణులు కావాలని, సంపూర్ణులు మీరు కావాలని ప్రార్థిస్తున్నాను. మీ మీద ఉన్నటువంటి ఆ అసంపూర్ణమైనటువంటి ఆ వస్త్రము తీసిపడేయాలి. అసంపూర్ణమైన వస్త్రమును తీసివేయాలి. ఆమేన్. మీ దేహముల మీద ఏ వస్త్రం వేయబడ్డది? ఏ వస్త్రం వేయబడాలి? సంపూర్ణమైన వస్త్రము వేయబడాలి. అందుకే మా నిమిత్తము ప్రార్థన చేయుడి. ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా, దుష్కార్యము చేయకూడనట్లు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఎల్లప్పుడూ మేలైనవి చేయనట్లు ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, నేను సంపూర్ణుడుగా మారాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలి. పౌలు గారి యొక్క ప్రార్థన విన్నపమైంది. ప్రభుని యేసుక్రీస్తుని గురించి కూడా ఒక 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. శిష్యుల్ని అంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తాడు. శిష్యుల విషయంలో ఆయన ప్రార్థన చేస్తాడు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. 17వ అధ్యాయము 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. వాని కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ
నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను ప్రభు అంటాడు. తండ్రితో ఆయన సశరీరుడిగా లోకములో బ్రతుకుతున్నటువంటి దినాలలో తండ్రికి ప్రార్థన చేయుచున్నాడు. అనేక పర్యాయాలు తండ్రికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన చేసినటువంటి ప్రభువారు చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన చూడండి. తండ్రి, నీవు నాకు కొంతమందిని ఇచ్చినావు నాయన, నాకు కొంతమందిని ఇచ్చావు, నీవు నాకు కొంతమందిని అనుగ్రహించావు. ఆమేన్. నీవు నా దగ్గరికి కొంతమందిని పంపించావు, కొంతమంది బిడ్డలు నా దగ్గరికి నీవు పంపించావు నాయన. వారు మీ వారైనందుకు. ఆమేన్. అంతేకన్నా చదువు. నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున. అది దేవుడు కొంతమందిని మన దగ్గరకు పంపిస్తాడు, వారు మనవారు కాదు. దేవుడు కొంతమందిని మన దగ్గరకు పంపిస్తాడు, బాగా వినాలా. వారు మనవారు కాదు, మనకు సంబంధించిన వాళ్ళు కాదు. వారు గుడ్డోడైనా, కుంటోడైనా, మోగోడైనా, చెవిటోడైనా, ఎవడైనా సరే, మంచోడైనా, మంచోడు కాకపోయినా. అర్థమైందా? ఒక వ్యక్తిని మన దగ్గరకు పంపించబడ్డాడు అంటే వాడు మనవాడు కాదు, మనోడు కాదు, నావాడు కాదు. వాడు ఆయన వాడు. ఆమేన్. ఆయనకు సంబంధించిన వాడు. నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. అయ్యా, నువ్వు నా దగ్గరకు పంపించిన వాళ్ళు మీ వారైనందున వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నాను. మరి నా దగ్గరికి వచ్చిన వారు మీ వారే కదా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను? వాళ్ళ కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాను? చదవండి 15 వచనం చదివినాను, అదే అధ్యాయంలో 15 వచనం చదువు. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ. చూసారా? లోకములో నుండి వారిని తీసుకుపోమని ప్రార్థించుటలేదయ్యా. లోకములో నుండి వారిని వెంటనే తీసేసుకో. వాళ్ళ కష్టాలు వస్తున్నాయి, వారి బాధలు వస్తున్నాయి, వాళ్ళకి తగాదాలు వస్తున్నాయి, వారు జీవించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి లోకములో నుంచి వెంటనే వాళ్ళని తీసేసుకో అని నేను ప్రార్థన చేయట్లేదయ్యా. దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. అదే ప్రభు ప్రార్థన. దుష్టుడి నుండి వారిని కాపాడవలనని ప్రార్థించుచున్నాను. అవా తలే ఏనండి. ప్రభు యొక్క ప్రార్థన చూడండి. దుష్టుడి నుండి వారిని కాపాడమని. ఇక్కడ మన అవసరం కూడా ఎలా ఉండాలంటే, దేవా దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడు. ఇదిగో మాకిచ్చినటువంటి విశ్వాసులైన బిడ్డలందరూ దుష్టుని కనుదృష్టిలో పడకుండా, వాని ఉరిలో పడకుండా, వారి యొక్క కుయుక్తుల్లో పడకుండా, దుష్టుని యొక్క మోసకరమైనటువంటి యుక్తిలో పడకుండా వారిని కాపాడుము. హల్లెలూయా. ఏం ప్రార్థన చేయాలి మనము? మా నిమిత్తం ప్రార్థన చేయుడి. నాలుగోదిగా మనము ఏం నేర్చుకుంటున్నామంటే, మనం దుష్టుల నుంచి కాపాడు. అలాంటి ప్రార్థన మనం చేయాలి. పేతురు విషయంలో కూడా అంటాడు. ఏమంటాడు పేతురు విషయంలో? సీమోను, ఇదిగో సాతానుడు మిమ్మల్ని
గోధుమలను జల్లిడి పట్టినట్లుగా పట్టాలని కోరుకుంటున్నాడు. సాతానుడంట మనల్ని గోధుమలను జల్లిడి పడతాం. చూసినావా అమ్మా పాస్టమ్మ గారు? గోధుమలు ఎలా జల్లిడి పడతాం మనం? ఏవా అమలా అమ్మగారులరా, జల్లుల్లో వేసుకొని ఇట్టా అటంటేనే రాళ్ళు కింద పడతాయి, మట్లు కింద పడతాయి, ఒరిజినల్ చేస్తాయి. గురుకులన్నీ కిందకి వెళ్తాయి, గోధుమలన్నీ తేలుతాయి. అది చేయకపోతే అందుకు ఇక్కడ అపవాదంట మనల్ని గోధుమల వల్ల జల్లిడి పడుతున్నాడంట. వాడు కోరుకుంటున్నాడంట మనల్ని. అయ్యా భగవంతుడా, దేవుడా, అదిగో సుందరయ్యని, అడుగో దయాకర్ గారిని, వాడిని నేను గోధుమలు జల్లిడి పట్టినట్లుగా పట్టాలని కోరుకుంటున్నామయ్యా, ఒకరు అనుమతిస్తావా అంటాడంట. సుందరన్న యోబు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఒకసారి మాకు ఛాన్సీ, ఆయన నిజమైన భక్తుడో కాడో తెలిసిపోతే ఒకసారి మాకు ఛాన్సీ అన్నాడు. అపవాది దేవుడి కడకు పో, వాని ప్రాణం మాత్రం తాగబాకు, ఏమని చేసుకున్నాడు. దాంట్లో నెగ్గాడు యోబు. హల్లెలూయా. అట్లాగే అపవాది మనల్ని కోరుకుంటాడట. గోధుమల వల్లే జల్లిడి పట్టడానికి మనల్ని కోరుకుంటాడంట. ఒకదాని తర్వాత ఒకదాని కష్టాలు, ఒకదాని తర్వాత బాధలు, ఒకదాని తర్వాత వ్యాధి, బాధ, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు, ఎన్నో ఎంబడెంబడే. అప్పుడు వాడు కోరుకుంటే ప్రభు అంటున్నాడు, మీ విశ్వాసము తప్పిపోకుండానట్లు మీ కొరకు నేను వేడుకుంటున్నాను. లోక సువార్తలు ఉంటుంది అన్నమాట. మీ కొరకు నేను వేడుకుంటున్నాడు. వాడేమో కోరుకుంటున్నాడు మనల్ని జల్లిడి పట్టినట్లుగా పట్టాలని. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు ఏమంటున్నాడు? వేడుకుంటున్నాడు. విశ్వాసంలో నుండి తప్పిపోకుండా వేడుకుంటున్నాడు మన నిమిత్తం. అట్లాగే మనం కూడా మన ప్రార్థన విజ్ఞాపనలో, దేవా దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడుము, దుష్టుడి నుండి మా బిడ్డలను కాపాడుము, దుష్టుడి నుండి మా విశ్వాసులను కాపాడము, దుష్టుడి నుండి నన్ను కాపాడము, దుష్టుడి నుండి నా సామ్రాజ్యాన్ని కాపాడము, దుష్టుడి నుండి మా దేశమును కాపాడము, దుష్టుడి నుండి మా ప్రాంతాన్ని కాపాడము అనేటటువంటి ప్రార్థన నీ నోట ఉండాలి. హల్లెలూయా. లాస్ట్గా ఒక్క మాట, చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 21 వచనం లాస్ట్ భాగం చూద్దాం. తండ్రి నా యందు నీవును, నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. తండ్రి నా యందు అంటే కాదు నాన్న, మాత్రం నేను ప్రార్థించట్లేదు, అక్కడి నుంచి వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వారి కొరకు యేసయ్య ప్రార్థన చూడండి, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను? వారు ఏకమై ఉండవలనని. ఆమేన్. హల్లెలూయా. వారు ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలంటే 100 మంది అయినా సరే వారికి ఏక స్వరముగా ఉండాలి. సంఘములో 100 మంది ఉన్నా, 200 మీద ఉన్నా, 1000 మంది ఉన్నా వారు ఏకమై ఉండాలి. ఏం ఆశ చూడండి ప్రభు.
వారు ఏకం కావాలి. వారు రెడ్డి అయినా, మరి ముస్లిం అయినా, మరి మరో కులమైనా, మరొకరైనా ఎన్ని ఏ తెగవారైనా ఎలా ఉండాలంటే మనము చెప్పండి, ఏకమై ఉండాలి. యేసయ్య కోరిక, యేసయ్య ప్రార్థన ఇది. మన పట్ల ఆయనకున్న ప్రార్థన, మీరు ఏకమై ఉండాలి. ఏకత్వంలో నుంచి మీరు తొలగిపోకూడదు. మీరు ఏకమై ఉండాలి. బంధమైన ఒక్కరిగా ఉండాలి. అపోస్తలుడు పౌలు గారు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం అన్నారు, వారు ఎడతెగక ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. అపోస్తలుల 1వ అధ్యాయంలోనే ఈ మాట ఉంటుంది. 1వ అధ్యాయంలో మనం బాగా చూసినట్లయితే గమనిస్తే, వారు చివరుగా నేను ముగిస్తున్నా, వారు ఎడతెగక ఏక మనసు గలవారై ప్రార్థన కనబడ చదువున్నా, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. హల్లెలూయా. షకరనబా షందరబతురానబకర. హల్లెలూయా. వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం కలిగింది? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువునా. వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం కలిగింది? నానా వాళ్ళు మేడగదిలో ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించు కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అర్థమైందా? వారు ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేయటం ద్వారా కలిగినటువంటి మేలు, వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడేది. తండ్రి, వారు ఏకంగా ఉండాలయ్యా. వారు విభిన్నాలుగా ఉండకూడదయ్యా. నేను ఏర్పరిచిన సంఘములో పాట పాడుతున్నా అందరూ ఏకంగా పాడాలయ్యా. ప్రార్థిస్తున్నా అందరూ ఏకంగా ప్రార్థన చేయాలయ్యా.